ఇది జరిగి చాలా సంవత్సరాలైంది. కాని ఇప్పటికీ రాత్రిపూట బస్సెక్కినప్పుడల్లా ఆ రోజు గుర్తొస్తుంది. అప్పుడు నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. దసరా సెలవులకి మా ఊరు వెళ్ళాలి. మా ఊరు అడవి మధ్యలో ఉన్న ఘాట్ రోడ్డు దాటి వెళ్ళాలి. చివరి బస్సు రాత్రి 10 గంటలకి. ఆ రోజు బస్సు దాదాపు ఖాళీగా ఉంది. డ్రైవర్, కండక్టర్, ముందు సీట్లో ఒక ముసలాయన, వెనక ఎక్కడో ఒక జంట, అంతే. నేను మధ్యలో కిటికీ పక్క సీట్లో కూర్చున్నాను. 11:30 అయ్యేసరికి బస్సు అడవిలోకి ప్రవేశించింది. కిటికీ బయట చీకటి, చెట్లు నల్లగా గోడల్లా. అప్పుడప్పుడు హెడ్లైట్ వెలుగులో రోడ్డు పక్క తెల్లటి రాళ్లు మెరుస్తున్నాయి. ఇంజిన్ శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. నాకు నిద్ర వస్తోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. అప్పుడు బస్సు ఆగింది. కళ్ళు తెరిచి చూశాను. బస్ స్టాప్ కాదు, ఊరు కాదు, లైట్లు లేవు. చుట్టూ అడవి మాత్రమే. డోర్ దగ్గర ఎవరో ఎక్కుతున్న శబ్దం. మెల్లల్లగా ఒక్కో మెట్టు, ఒక్కో మెట్టు. ఒక ముసలావిడ, తెల్లటి చీర, తలమీద కొంగు. ఆమె ముఖం సరిగ్గా కనపడలేదు. కండక్టర్ ఏమీ అనలేదు, టికెట్ అడగలేదు. అసలు ఆమె వైపు చూడనే లేదు. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి సరిగ్గా నా వెనక సీట్లో కూర్చుంది. బస్సు కదిలింది. కొంచెం సేపటికి నా మెడ వెనక చల్లగా అనిపించింది. కిటికీ మిటికీ మూసే ఉంది. అయినా ఏదో చల్లటి గాలి నా వెనక నుంచి అప్పుడు వినిపించింది. చాలా మెల్లగా, గుసగుసగా. ఆమె ఏదో లెక్క పెడుతోంది. 1, 2, 3, 4, 5. బస్సులో ఉన్నది 5గురమే. డ్రైవర్, కండక్టర్, ముసలాయన, ఆ జంట. మరి ఆమెతో కలిపి 6 కదా. మళ్ళీ మొదలుపెట్టింది. 1, 2, 3, 4, 5. నేను వెనక్కి తిరగలేదు. ఎందుకో తిరగకూడదు అనిపించింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది, కానీ కదలకుండా కిటికీ వైపే చూస్తూ కూర్చున్నాను. కిటికీ అద్దంలో వెనక సీటు కనపడాలి. చూశాను. అద్దంలో ఆ సీటు ఖాళీగా ఉంది. కానీ గుసగుస ఇంకా వినిపిస్తూనే ఉంది. ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. భయంతోనే, అలసటతోనో కళ్ళు మూసుకుపోయాయి. ఉలిక్కిపడి లేచేసరికి బస్సు మళ్ళీ ఆగి ఉంది. ఈసారి ఒక చిన్న గుడి ముందు, అడవి మధ్యలో, రావి చెట్టు కింద ఎర్రటి కుంకుమ పూసిన రాయి. డ్రైవర్ దిగాడు. కొబ్బరికాయ కొట్టాడు. కర్పూరం వెలిగించాడు. చేతులు జోడించి ఏదో గొణుక్కున్నాడు. తిరిగి ఎక్కి ఏమీ జరగనట్టు బస్సు స్టార్ట్ చేశాడు. నేను మెల్లగా వెనక్కి తిరిగి చూశాను. ఆ సీటు ఖాళీ. ఆ ముసలావిడ బస్సు దిగలేదు. బస్సు ఎక్కడా ఆగలేదు. కానీ ఆమె లేదు. ఊరు చేరాక ధైర్యం చేసి కండక్టర్ని అడిగాను, అడవిలో ఎక్కిన ఆమె ఎవరు అని. అతను నా వైపు చాలాసేపు చూశాడు. తర్వాత మెల్లగా అన్నాడు, ఈ రూట్లో రాత్రి బస్సుకి ఆ స్టాప్ లేదు, ఎవరూ ఎక్కలేదు. కానీ సంవత్సరానికి ఒకసారి ఎవరో ఒకరికి ఆమె కనపడుతుంది. ఆమె లెక్క పెట్టడం విన్నవాళ్ళు. ఆ లెక్కలో తర్వాతి సంఖ్య తామే అవుతారని ఇక్కడంటారు. అందుకే డ్రైవర్ ఆ గుడి దగ్గర ఆగుతాడు ప్రతి రాత్రి, తప్పకుండా. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచాయి. నాకేమీ కాలేదు. బహుశా ఆ గుడి రాయి మమ్మల్ని కాపాడిందేమో. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. ఆ రోజు నుంచి రాత్రి బస్సులో మేము ఎప్పుడూ చివరి సీటు ముందు కూర్చోను. మెడ వెనక చల్లగా అనిపిస్తే వెనక్కి తిరిగి చూడను. మీరు కూడా ఎప్పుడైనా రాత్రి బస్సులో మీ వెనక ఎవరో లెక్క పెడుతున్నట్టు వినిపిస్తే తిరిగి చూడకండి. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.